మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ప్రస్తుతం మనం దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. అయితే తిరుమల లడ్డు కల్తీ అయిందనేటువంటి వార్తలు వచ్చినటువంటి నేపథ్యము నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు గుజరాత్లో పరీక్షలు జరిపిన తర్వాత అందులో తిరుపతి దేవస్థానంలో ప్రాయశ్చిత్త హోమం జరిగింది, సంప్రోక్షణ చేశారు. ఇప్పటికే అనేక మంది ప్రముఖులు, సామాన్య మధ్యతరగతి భక్తులు సైతం స్పందించారు. ఆలయంలో పవిత్రమైనటువంటిది ప్రసాదము, ఆ ప్రసాదమే కల్తీగా మారిందని. మరి ప్రస్తుతం ఇక్కడ కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి వేములవాడ రాజన్న ఆలయంలో సైతం ప్రతినిత్యం దాదాపు 20,000 నుంచి 50,000 వరకు లడ్డూలు తయారవుతాయి. 100 గ్రాములకి సంబంధించినటువంటి ఒక లడ్డు ఉంటుంది. దాదాపు 30 నుంచి 40 మంది కార్మికులు ఇందులో పనిచేస్తూ ఉంటారు. లడ్డు నాణ్యత ఎట్లా ఉన్నది అంటే శనగపిండి, చక్కెర, నెయ్యి నాణ్యంగా వాడుతున్నారా, ఎట్లా కల్తీ ఏమైనా జరుగుతుందా అనేటువంటి అనుమానాలు సహజంగానే వస్తాయి. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఆలయంలో ప్రతి దగ్గర తనిఖీలు చేయండి, సంప్రోక్షణ చేయండి, ప్రాయశ్చిత్తం చేయండి అని. దానికి సంబంధించి మనం తెలుసుకుందాం. మినిమం చిన్న లడ్డు అయితే 100 గ్రాములు, పెద్ద లడ్డు అయితే మహాప్రసాదాన్ని 500 గ్రాములతో కూడినటువంటి లడ్డు తయారు చేస్తారు. మరి ఖచ్చితంగా నాణ్యత పాటిస్తున్నారా, ఏమైనా కల్తీ జరుగుతుందా, మనం ఇక్కడ తెలుసుకుందాం. తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో ప్రతి ఆలయంలో తయారు చేస్తున్నటువంటి లడ్డు నాణ్యత ఎలా ఉంది అనే ప్రశ్న భక్తుల్లో ఉత్పన్నమవుతుంది. దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ రాజన్న ఆలయంలో ప్రతినిత్యం వేలాది మంది భక్తులు వస్తారు. శ్రావణ మాసం, కార్తీక మాసం, శివరాత్రి సందర్భాల్లో లక్షలాది మంది భక్తులు వచ్చి రాజన్నను దర్శించుకొని తన్మయత్వం పొందుతున్నారు. ఇక్కడ లడ్డు తయారు ఎట్లా ఉంది, నాణ్యత ఎలా పాటిస్తున్నారు, మనతో మాట్లాడడానికి ఈవో ఉన్నారు, వినోద్ గారు ఉన్నారు. వినోద్ గారు చెప్పండి, వేములవాడ అంటేనే పేదల పెన్నిది అంటున్నాం. వివిధ ప్రాంతాల నుంచి వస్తారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వస్తుంటారు. భక్తులకి ఎలాంటి లడ్డు ఇస్తున్నారు, లడ్డు క్వాలిటీ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? ప్రస్తుతం లడ్డు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ మా దగ్గర లడ్డు క్వాంటిటీలో పారదర్శక అనేది పాటిస్తున్నాము. గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం అన్ని రకాలుగా మేము పర్చేజ్ చేసే నెయ్యి కూడా విజయ డైరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు సప్లై ప్రొడక్టే మేము వాళ్ళ దగ్గర నుంచే పర్చేజ్ చేసి లడ్డూలు తయారీకి అదే వాడుతున్నాము. తర్వాత మా యొక్క మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా ర్యాండమ్గా మేము అప్పుడప్పుడు ల్యాబ్స్లో టెస్ట్ చేస్తున్నాము. అన్నీ కూడా దాని నాణ్యత పరిణామాల ప్రకారం గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన దాని ప్రకారమే ఉందే తప్ప ఎటువంటి కూడా లడ్డు క్వాలిటీ విషయంలో ఇంతవరకు కాంప్రమైజ్ అవ్వడము, నాణ్యత లేని లడ్డు భక్తులకు అందజేయడం అంటూ ఈ దేవస్థానంలో ఎప్పటివరకు కూడా జరగలేదు, ఇక ముందు కూడా జరగదని తెలియజేస్తుంది. ఎక్కడ ల్యాబ్ ఉంది? హైదరాబాద్లోనే ఉందా? మన దగ్గర కూడా ప్రత్యేకంగా ఆలయంలో ప్రాంగణంలో ఉందా నాణ్యత ప్రమాణాలు పరీక్షించడానికి? సిరిసిల్లలో గవర్నమెంట్ ల్యాబ్ ఉంది. మేము అక్కడున్న ఆ గవర్నమెంట్ ల్యాబ్ వాళ్ళకు ఇన్ఫామ్ చేసి వాళ్ళకి శాంపిల్స్ ఇస్తాము. వాళ్ళు ఇంటర్న్ వాళ్ళకున్న సోర్స్ ద్వారా వాళ్ళు అవి టెస్ట్ చేయించేసి మాకు రిపోర్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు అప్రాక్సిమేట్లీ ఎంత క్వాంటిటీలో లడ్డు తయారు చేసే అవకాశాలు ఉన్నాయి సార్ భక్తుల రద్దీని బట్టి? నిత్యం మేము ఒక 10,000 లడ్డు వరకు ప్రస్తుతం తయారు చేస్తున్నాము. ఇంకా పండుగ సీజన్స్లో, హాలిడేస్లో వచ్చినప్పుడు ఆ ఒక్క సంఖ్య అనేది 20 నుంచి 25,000 వరకు కూడా చేరే అవకాశం ఉన్నది. సో మొత్తం మీద లడ్డు క్వాలిటీలో ఎలాంటి రాజీ లేదు. ప్రతిసారి కూడా ర్యాండమ్గా ఒక ల్యాబ్ పరీక్షలు అయితే నిర్వహిస్తున్నాము. నాణ్యతలో రాజీ లేకుండా నాణ్యమైన లడ్డూను అందిస్తున్నామని చెప్పి స్పష్టం చేస్తున్నారు. విడుదల సుమంతుతో కలిసి చంద్రశేఖర్, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.